నా కథ ఇది. ఒకప్పుడు నా బలాన్నే నమ్ముకున్న ఒక రాజు కథ. కాని ఆ బలమే నన్ను వదిలేసినప్పుడు మరి నన్ను నేను ఎలా కాపాడుకున్నాను? అదే ఈరోజు మనం చూడబోయేది. నా పేరు గజేంద్రుడు. ఏనుగుల గుంపుకే అధిపతిని. నా శక్తికి ఎదురులేదు, నా గర్వానికి ఆకాశమే హద్దు. కాని ఒక్కరోజు ఒక్కరోజు చాలు నా ప్రపంచం మొత్తం తలక్రిందులైపోవడానికి. నా బలమే అదే నా బలహీనతగా మారింది. నేను స్వర్గమనుకున్నదే నాకు నరకమైపోయింది. ఆ అడవికి నేనే రాజుని. అంటే నేను తొండం కదిపితే చాలు దారులు వాటంతటా అవే ఏర్పడతాయి. ఒక్కసారి గర్జిస్తే మిగతా జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. నా కుటుంబమంటే నాకు ప్రాణం. వాళ్లే నా ప్రపంచం. మేమంతా ఎంతో సంతోషంగా గడిపేవాళ్లం. అలాంటి ఒక మామూలు రోజే అది. కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. వేసవి వేడికి తట్టుకోలేక నా వాళ్లతో, నా భార్య, పిల్లలతో కలిసి మాకెంతో ఇష్టమైన సరస్సులోకి దిగాను. ఆ చల్లని నీళ్లల్లో ఆడుకుంటుంటే హబ్బా, ఎంత అదృష్టవంతులం మనం అనుకున్నాం. మన సంతోషానికి ఇక తిరుగేలేదు అనిపించింది ఆ క్షణంలో. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. నీళ్ల లోపల ఒక ప్రమాదం పొంచి ఉందని నాకు తెలీదు. అది మా సంతోషాన్నంతా ఒక్క క్షణంలో చీకట్లోకి నెట్టేసింది. అసలు ఊహించలేదు. అకస్మాత్తుగా నా కాల్ని ఏదో బలంగా పట్టుకుంది. ఉక్కులాంటి దవడలు, అవి నా కండలోకి దిగిపోయాయి. నా జీవితంలో ఎప్పుడూ అనుభవించని భయం నన్ను చుట్టుముట్టింది. నా అధికారం, నా గర్వం అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. వెంటనే నా శక్తినంతా కూడగట్టుకుని పోరాటం మొదలుపెట్టాను. నేనెవరు? గజేంద్రుణ్ణి, ఏనుగులకే రాజుని. నన్ను ఓడించటం ఎవరి తరం కాదనుకున్నాను. కానీ ఆ పోరాటంలో నా అసలైన శత్రువు ఆ ముసలి కాదని నాకు తర్వాత అర్థమైంది. నా అహంకారమే నా అసలు శత్రువు. ఇంకా నేను ఓడిపోతున్నానని నాకు స్పష్టంగా తెలిసిపోతోంది. రోజులు కాదు, నెలలు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు ఆ పోరాటం అలా కొనసాగుతూనే ఉంది. ప్రతి క్షణం నాలో శక్తి తగ్గిపోతోంది. కాని ఆ ముసలి పట్టు మాత్రం అంతకంతకు బిగుసుకుపోతోంది. అదే విచిత్రం. నా శక్తి ఏమో తగ్గిపోతోంది, దాని పట్టు మాత్రం ఇంకా పెరిగిపోతోంది. నేను బయటపడాలని ఎంత ప్రయత్నిస్తే అది నన్ను అంత లోపలికి లాగేస్తోంది. ఇక నా ఓటమి ఖాయం, తప్పదు అని నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఒడ్డున నా కుటుంబం. వాళ్లు నిస్సహాయంగా చూస్తూ ఏడుస్తున్నారు. నన్ను కాపాడాలని ఎంతో ప్రయత్నించారు, కాని పాపం ఏమీ చేయలేకపోయారు. అప్పుడు అర్థమైంది నాకు, నా బలం కాదు, నా కుటుంబం కాదు, ఏదీ నన్ను ఈ చావు నుంచి కాపాడలేదని. నేను ఒంటరినైపోయాను, పూర్తిగా ఒంటరిని. ఇక నా వల్ల కాదు అని ఎప్పుడైతే నాకు తెలిసిపోయిందో, నాలో ఉన్న అహంకారం మొత్తం చచ్చిపోయింది. శారీరక బలంతో చేసే పోరాటమాపేసి దేవుణ్ణి శరణు వేడుకోవాలని నిర్ణయించుకున్నాను. అదే ఆ క్షణం. నా జీవితాంతం దేన్నైతే నమ్ముకున్నానో ఆ శారీరక బలమే నన్ను మోసం చేసింది. మరిప్పుడో నాకు దిక్కెవరు, ఆధారమేంటి? ఈ ఒక్క ప్రశ్న నా అహంకారాన్ని మొక్కలు చేసింది. అప్పుడే నాకు తెలిసొచ్చింది, నిజమైన బలం నాలో లేదు, నాకంటే పైన ఎక్కడో ఉంది అని. నాలో గర్వమనేదే లేకుండా పోయింది. నా చివరి శక్తిని కూడగట్టుకొని పూర్తి నమ్మకంతో నా తొండంతో ఒక తామర పువ్వుని అందుకున్నాను. దాన్ని పైకెత్తి ఆ విశ్వానికే రక్షకుడైన శ్రీమహావిష్ణువుకి అర్పించాను. స్వామీ, నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఆ పిలుపు అది వృధా పోలేదు. నా మొర వైకుంఠంలో ఉన్న ఆయనకు చేరింది. నా ప్రార్థనకు సమాధానం దొరికింది. నాలో మళ్లీ ఆశ చిగురించింది. నేను 1000 సంవత్సరాలు అనుభవించిన నరకానికి ఆయన క్షణాల్లో ముగింపు పలికాడు. నా పిలుపు వినగానే శ్రీహరి గరుడు మీద వచ్చేశాడు. అలా వచ్చి ఇలా తన సుదర్శన చక్రాన్ని విసిరాడు. అంతే, ఆ చక్రం ఒక మెరుపులా దూసుకొచ్చి ఆ మొసలితలని నరికేసింది. అప్పుడు ఆ మొసలి పట్టునుంచి నా కాలు బయటపడింది. కానీ అది నా కాలుకు దొరికిన స్వేచ్ఛ మాత్రమే కాదు, నా అహంకారానికి, నా బాధకి, నేను ఇన్ని రోజులు పడిన ఆ పోరాటానికి అన్నిటికీ దొరికిన విముక్తి అది, సంపూర్ణ విముక్తి. ఈ అనుభవమే నాకు మోక్షాన్నిచ్చింది. మోక్షమంటే ఈ పుట్టుక, చావు అనే చక్రం నుంచి పూర్తి స్వేచ్ఛ అన్నమాట. నేను నేరుగా భగవంతుడిలో ఐక్యమైపోయాను. నేను శరణు కోరడమే నాకు దొరికిన అతిపెద్ద బహుమతి.
నా కథ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. మన శక్తి మీద మనకే నమ్మకం పోయినప్పుడు, మన అహంకారాన్ని పక్కన పెట్టి, దేవుడిని పూర్తిగా నమ్మి శరణు వేడితే ఆయన ఖచ్చితంగా కాపాడతాడు. ఒక్కోసారి మనం గెలవాలంటే ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నిజమైన బలం అహంకారంలో కాదు, శరణాగతిలోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మన ప్రయత్నాలన్నీ విఫలమై, మన శక్తి అంతా అయిపోయినప్పుడు మనకు నిజమైన బలం ఎక్కడ దొరుకుతుంది? బహుశా మన అహంకారం ఎక్కడైతే అంతమవుతుందో అక్కడే అసలైన విశ్వాసం మొదలవుతుందేమో. అక్కడే మనకు నిజమైన బలం దొరుకుతుందేమో.